మనం ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎలా పడితే అలా చదవడానికి వీలు లేదు. పరిశోధించడానికి చదవాలి. బైబిల్‌ని చదువుతూ ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి తర్జుమా చేయబడింది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని చదివితే మంచిది. బైబిల్‌లో జ్ఞానులైన వారు లేకపోతే బైబిల్ తర్పిదైన వారిని ప్రశ్న అడిగినా సరిపోతుంది కానీ ఒక బుక్ చదివేసి మనకి ఇది అర్థమైందని చెప్పి దాన్నే ఇతరులకు బోధిస్తే దేవుడు ఏం చేశాట? భూమి ఆకాశాలను సృష్టించాట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని సృష్టించాడా? ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి కూడా తెలుగు బైబిల్ని చదివి దేవుడంట మొదట్లో భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు లేకపోతే సృష్టించాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మాటని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నట్లయితే గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, అంటే మొదటిగా ఆయన ఆకాశమును అదేవిధంగా భూమిని సృజించాడని తెలియజేస్తుంది. అయితే తెలుగు తర్జుమాలో భూమి ఆకాశములు అని తర్జుమా చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. పేరెంట్స్ అనే దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే తల్లిదండ్రులు అంటాం. అంటే ఏ గృహానికైనా తండ్రి మొదట కదా, మరి తల్లి తండ్రి అని చెప్తూ ఉన్నాం కదా. అలా అయితే ఇప్పుడు మనం తండ్రిని తక్కువ చేసినట్లా, లేకపోతే తండ్రి ఆ ఇంట్లో లేడు తల్లిని ఎలా చెప్తారు అని చెప్తూ ఉన్నట్లా, ఇలా మాట్లాడితే ఖచ్చితంగా వారిని మనం బుద్ధిహీనులు అని తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి కానీ లేకపోతే ఎవరైతే దీన్ని పట్టుకొని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారో బైబిల్ని ముందుగా మీరు చదవాలి, విశ్లేషించాలి. అంటే ఒకవేళ మీకు ఎక్కడైనా సలహా కానీ కావాలనుకున్నట్లయితే లేకపోతే మీకు సందేహం ఉంది అని ఆలోచన చేసినట్లయితే అది ఎక్కడి నుంచి తర్జుమా చేయబడింది అనే విషయాన్ని మొదటిగా ఆలోచించేయండి. రెండవది తర్పిదైన వాళ్ళ సలహాలు తీసుకుంటే మీకు మంచిగా సహాయం దొరుకుతుంది. థ్యాంక్ యూ.